ముడ్డి కిందకి 40 సంవత్సరాలు వచ్చినా సరే కన్న తల్లిని క్షణం వదిలిపెట్టి ఉండలేక మీ సొంత జీవితాన్ని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని సైతం ఆ కన్న తల్లి కోసం నరకం చూపించి ఆ సంసారాన్ని నాశనం చేసుకునే ఓ మహానుభావులారా, ఒక్క ప్రశ్న. 40 సంవత్సరాలు వచ్చి తల్లి మీద ప్రేమ జావక, ఆ ప్రేమ భయంకరమైన మోహంగా కళ్ళు గప్పేసి నీ జీవితంతో పాటు 10 మంది జీవితాన్ని నాశనం చేసే ఓ కసాయి బాబు, ఎలా నీ భార్య నుంచి నీ పసి బిడ్డని దూరం చేయాలని ఎట్లా ఆలోచిస్తున్నావు? 40 సంవత్సరాలు వచ్చి నీకే తల్లి నుంచి దూరం కావడానికి అంత మిటమిటలాడితే పాలు దాగే పసికందు తల్లి నుంచి దూరం ఎట్లొస్తాడు అనుకుంటున్నావు? నీకొక రూలు, వాడికొక రూలు. నీకు గొడ్డు చాకరీ చేయడానికి పని మనిషి రూపంలో భార్య కావాలి, కానీ అదే భార్య గొడ్డెడు చాకిరి చేసి వచ్చి ఒక్క ముద్ద అన్నం తింటే కళ్ళు ఓరవలేక ఆ అన్నం పళ్ళని దోసి కసాయి నా కొడుకువి నువ్వు. నీలాంటి ఒక రాక్షసులు భూమి మీద మళ్ళీ పుట్టకూడదు. వాస్తవానికి ఇలాంటి రాక్షసులు ఎక్కువ మంది అయిపోయినారు. ఏరా, నీకు సంసారాలు చేయడం చేతగానప్పుడు, ఇంకొక ఆడదాన్ని ప్రేమగా చూసుకోవడం చేతగానప్పుడు, పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవడం చేతగానప్పుడు, అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే ఎంతమంది జీవితాలు బాగుంటాయో తెలుసా? నేను ఇక్కడ ఒక ఆడదాన్ని కాబట్టి పడే సమస్యని మగాడి రూపంలో చూపించి చెప్తున్నా. ఒకవేళ నా పరిస్థితిలో ఒక మగాడున్నా ఆడవాళ్ళకు కూడా ఇదే సమాధానం. మీకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే ఎందుకు మీ పార్ట్నర్కి ఇట్లా నరకం చూపిస్తున్నారు? సమాజంలో పరువు ఉన్న ఎవ్వరు కూడా మళ్ళీ విడాకులు తీసుకోవాలి, బిడ్డని తండ్రికి తల్లికి దూరం చేయాలని అనుకోలేరు. అది అదునుగా తీసుకొని ఇంత నరకం చూపిస్తారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళకి ఒక ముద్ద అన్నం కూడా తినేయలేనంత రాక్షసత్వం ఏంట్రా మీలో? అది ఆడదైనా మొగోడైనా ఎందుకురా మీకు అంత రాక్షసత్వం? ఆఖరికి నన్ను ఇంత కష్టపెడుతున్నా ఇది సూసైడు చేసుకోవట్లేదు, విడాకులు ఇవ్వట్లేదు అని ఎంతకి దిగజారిర్రా? నా కన్న కొడుకునే నాకు దూరం చేయాలని చూస్తున్నారా? నా కన్న కొడుకుని. నీకు 40 సంవత్సరాలు వచ్చాయి, ఈరోజు నీ అమ్మను వదిలిపెట్టి రాలేకపోతున్నావు. పాలు లాగే పసికందును నాకు దూరం చేసి సంతోషించాలని చూస్తున్నారా? కలియుగంలో పుట్టిన రావణాసురుడు నీ తల్లి నువ్వు. ఏదో ఒకరోజు నా కొడుకుని నాకు దూరం చేయడానికి మీరు ఎంతకైనా దిగజారుతారని నాకు తెలుసురా. ఎన్ని మాయ మాటలని చెప్పి నాకు వాడిని దూరం చేయాలని చూస్తారు. ఆ రోజు నా కొడుకు ఈ ఆవేదనలన్నీ విని తీరాలి. వాడికి అర్థం కావాలి వాడి తండ్రి ఎంత సైకోను, వాడి తండ్రి కుటుంబం ఎంత రాక్షసులో. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను.